వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ గురించి రెండుగా విభజన చేశాను. వాటి కోసం పోరాడుతున్నాం. ఇప్పటికీ అందరినివా కుప్పానికి ఎలక్షన్ ముందు కుప్పను పాటిస్తారు, ఒక రోజు 4 రోజులు అక్కడ గేట్ ఎత్తారు, మళ్ళా కుప్పానికి కూడా నింటారు. ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి బడ్జెట్ కేటాయించారు. ఈసారి ఏ ప్రభుత్వం సరే మంచి చేస్తే మనం పొగడాలి. 2600 కోట్లు అందరినివా కేటాయించడం, దట్టు ఆ కాలువకు లైన్ చేయించడం పెద్ద కార్యక్రమం. దానికి ప్రధానంగా మన చిత్తూరు శాసనసభ్యులు చాలా విషయాలు చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. నేను అది చూసాను. ముందుగా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఎంతైనా. కాబట్టి అదే కుప్పం బ్రాంచ్ కెనాల్, పుంగూరు బ్రాంచ్ కెనాల్ కుప్పం, కానీ కుప్పం ప్రయాణం ఇవ్వాల్సింది అవసరం. కానీ అంతకన్నా ముందు చిత్తూరు నీవా ఉండే చిత్తూరులో, కాబట్టి చాలాసార్లు మేము చిత్తూరు నుండి మొత్తం మురికాలు వచ్చేసినాను. మేము రామానాయుడు మేము అక్కడ కాలు విఘ్నేశ్వరం నీళ్ళు తీసాం, ఈ ఊరికి తీసి నీళ్ళు వచ్చేది అనేది. కాబట్టి వెంటనే అడవుపల్లి జలాశయం పూర్తి చేసి చిత్తూరుకి త్రాగునీరు సాగునీరు ఇస్తే ఖచ్చితంగా మన రైతులంతా బాగుపడతారు. అందువల్ల అది ఇంపార్టెంట్ కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా మన ఎమ్మెల్యే గారు చేపడతారని చెప్పి నేనైతే ఆయన మెసేజ్ లేదు. ఇంకా మద్దతు లేదు, మామిడికి అసలు లేదు, సిరికల్చర్ కూడా ఎంత మద్దతుంది. ఇక్కడ తవనంపల్లి రైతులు ముఖ్యంగా నేను పోతలపట్టు కాన్స్టిట్యూన్సీలో 4-5 రోజులు తిరిగినాను. ఎక్కడ పోయినా కూడా ఇక్కడ మన జయచంద్ర చౌదరి రెడ్డి, శ్రీరామ రెడ్డి లాంటి రైతు నాయకులు, జిల్లాలో 10 మంది రైతు నాయకులు ఉంటే ఇక్కడే ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి గత 20 సంవత్సరాల ముందు కరెంట్ ఉద్యమం, ఎందుకంటే ఆ బోర్లు వేస్తే నీళ్లు పడితే మనం ఫలితంగా గత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంత్రి సంస్థ పెట్టడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ మామిడి పెట్టడానికి ప్రధాన వర్షం కూడా బోర్లు ఉంటే సరిపోతుందని చెప్పి, తక్కువ నీరు సరిపోతుందని చెప్పి, తక్కువ ఖర్చు ఉందని చెప్పి పెట్టారు. అదే ఉపాధి హామీలు కూడా ఎక్కువ మంది పెట్టారు. ఫలితంగా మనకు 2 పంట కూడా ఈరోజు 5 లక్షల టన్నుల నుండి 10 లక్షల టన్నులకు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరము గత 10 ఏళ్ళుగా రోడ్డు ధర్నాలు చేయడం. 2019లో ధర్నా చేస్తే ఆ రోజు ఇది చంద్రబాబు నాయుడు గారు మనం మొత్తం ధర్నా చేసి మోడల్ రైతులతో కూడా ఇబ్బంది పెడితే ఆ రోజు విజిట్ కాదు, షోగా విజిట్ చేసేది కాదు, పుస్తకాలు తీసి పోయిన సంవత్సరం ఎంత కమ్మినావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్టాక్ అమ్మిందా, అమ్మకుండా ఉండే స్టాక్, అమ్మేసి స్టాక్ నాకు చూపించి తప్పుడు లెక్క ఏమైనా చెప్తున్నావా? ఒక సిబిఐ సిఐడి అధికారి మాదిరి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అంటే మీరు వేసిన ఓట్లు, మీరు ఇచ్చిన భిక్ష మాకు ఈరోజు ఈ అధికారం, మేమేం చేయాలి? కొట్లాడి 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 అట్లీస్ట్ ఫ్యాక్టరీ వాళ్ళని 8 రూపాయలు ఇచ్చి తీరాలి అని చెప్పినాం. దాంట్లో కొందరు మా పైన అలిగి ఉంటారు, కొందరు మాకు అక్కడ 4 రూపాయలకి 5 రూపాయలు దొరికితే ఈ ఎమ్మెల్యే కలెక్టర్ చేరి అంతే ఇంతి అంట. రైతులకు ఫస్ట్ టైం ఏంటిది? గత ప్రభుత్వంలో ఎవరు మమ్మల్ని అడగలా, మేము చెప్పిందే రాజ్యం, మేము చేసిందే రాజ్యం. ఈ అధికారం టీడీపీ వస్తే ఎంత చూపు ఇటువంటి కార్యక్రమాలన్నింటిగా 1-2 మాట్లాడారు. మీటింగ్ అయిపోయిన కలెక్టరేట్ నుండి వెళ్ళిపోయాక. అయితే వాళ్ళందరికీ ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నారు. నేను ఒక్కొక్కసారి కొంచెం తుగ్లక్ పరిపాలన బాగా చూసేవాడిని టీవీలో. మైసూర్ మహారాజుది టిప్పు సుల్తాన్తో పాటు ఇది కూడా ఎక్కువ అక్బర్ బీర్బల్ కథలు వినేవాడిని. అట్లా నాకు కొంచెం క్రాక్ కూడా ఉంది. రైతులకు ఏమైనా ఇబ్బంది పెడతాడేమో ఇప్పుడు, కానీ మనం ఎక్కువగా ఫ్యాక్టరీ వాళ్ళని ఒత్తిడి చేస్తే పాపం రోడ్లలో లారీలు, ట్రాక్టర్లు గంటలు రోజులు నుంచి చెప్పో, లేదా ఇంకా 2-3 చెప్పో, మంత్రులకు చెప్పో, ఈ ఫ్యాక్టరీల పైన ఏమన్నా రైతులు చేపించి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టినా మీకు న్యాయం చేయాలని అనుకున్నా. బట్ ఈ టైంలో మనం ఏమైనా చేస్తే రైతుల దగ్గర మామిడి కొనలేదు అనుకో, రైతులంతా నష్టపోతారని కొంచెం ఆలోచించి తెలివైన పని తెనాలి రామలింగుడు లెక్క కొంచెం ఆలోచించాం. ముందు రైతుల దగ్గర మామిడి కొనేని, రైతులకు ఇబ్బంది లేకుండా పోనీ. తర్వాత ఎట్లా స్టాక్ ఉంటుంది, ఫ్యాక్టరీ ఎట్లా మన లిమిట్లోనే ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏమీ ఉండవు, ఆలు ఉండదు, సూలు ఉండదు, అల్లుడు పెట్టుకోలేదు, పెద్దగా రాసి పెట్టారు. వేలూరు తమిళనాడు నుండి వచ్చిన కాయని ఆంధ్ర రైతు ఆ పేపర్లు పెట్టేసి బిల్లులు చేసుకుంటామని కొందరు పాత గాలి వాసన అంటారు కదా, పుట్టకతో వచ్చింది పిడకలతో పోతుంది అని. కొన్ని పార్టీల వాళ్ళకి అది అలవాటు. 50 ట్రాక్టర్లతో ఉన్నారు, వాళ్ళకు ఉండేదేమో 5 ఎకరాలు 6 ఎకరాలే. ఇవి కూడా నిన్న కలెక్టర్ గారికి చెప్పాను. 2 అవర్స్ కూర్చొని వచ్చా కలెక్టర్ దగ్గరికి పోయి. మొత్తం చెక్ చేసి ఒక రైతు ఒక ఎకరాకి ఎంత పంట ఉంటుంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎట్లా మన అధికారులు కూడా చాలా డేటా పెట్టుకో ఉంటారు.
ఎవరైనా గోల్మాల్ చేస్తుంటే వాళ్ళకి కఠినమైన శిక్ష, అవసరమైతే పీడీ యాక్ట్ ఏదైతే ర్యాంపుల్లో 2.5 రూపాయలు ఇచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకసారి శిక్షిస్తే ఫ్యాక్టరీ సిండికేట్ కాదు, ర్యాంపులు సిండికేట్ కావు, రైతులకు ఇబ్బంది రాదు. అందుకని మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను మా మురళన్న, థామస్, ఇంకా మా అదర్ ఎమ్మెల్యేస్ అందరూ మాట్లాడి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలకు 1 రూపాయి తక్కువ ఇచ్చినా ఒక్క ఫ్యాక్టరీ కూడా నెక్స్ట్ టైం రన్ చేసి జనార్దన్ అన్నగాని ఇంకా మా బంగారపల్లెం నుండి మా నాయకుడు రాలేదనుకుంటా, యాదవ్ రాలేదు, కోదండేదో ఆయన కూడా పదే నాకు చెప్తా ఉంటాడు ఏదైనా చేయాలని. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ చేసేనా, నువ్వు ఈ చరిత్రలో చిత్తూరుకి ఇంకా 5 సార్లు ఎమ్మెల్యే అన్నాడు. సరే, షుగర్ ఫ్యాక్టరీ కూడా రైతులదే కదా, అదే మూతపడింది, మళ్ళీ రైతుల కోసము షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేది ఫ్యాక్టరీ పెట్టేది అని చెప్పను. కానీ రైతుల్నే అప్పుడేగా మదర్న చెప్పినట్టు చిన్న ఫ్యాక్టరీలు ఎవరైతే పెద్ద రైతులు ఉంటారో వారికి ప్రోత్సాహం ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, లోన్ ఇచ్చి చిన్న ఫ్యాక్టరీలు పెట్టిస్తే ఏమైతుందంటే మన చిత్తూరులో ఎక్కడ వివాహాలు జరిగినా, ఎక్కడ పార్టీ ఫంక్షన్లు జరిగినా, ఇలాంటి ఫంక్షన్లు జరిగినా రైతులకు సంబంధించిన ఒక కోఆపరేటివ్ జ్యూస్ తయారీ చేసి ఒక చిన్న యూనిట్ పెట్టుకొని కూడా ఆ యూనిట్ ద్వారా పల్ప్ తీసి పల్ప్ ద్వారా జ్యూస్ తయారు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మేము మాట్లాడుకుంటాము. ఎప్పుడంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 260 కోట్లు రైతులకు ఇచ్చారు, డిపాజిట్ చేసున్నారు, మీకు వెరిఫికేషన్ చేసి ఆ సబ్సిడీ ఇస్తారు. అయితే ఫ్యాక్టరీలోని కూడా మళ్ళీ పిలుస్తాము. ఇప్పుడు ఇంకా వాళ్ళు మమ్మల్ని బెదిరించడానికి 1 ఇయర్ టైం ఉంది. అవసరమైతే ఆ 1 ఇయర్లో మా జయచంద్ర నాయుడు, చంద్రప్రకాష్ అన్న, ఇంకా చాలామంది ఉంటారు, అట్లాంటి వాళ్ళని కలుపుకొని నేను ఫ్యాక్టరీ కూడా పెడతాను. అప్పుడే చెప్పినా కదా బీర్బల్ కథ, ఆ బీర్బల్ కథలో అది కూడా ఉంది. ఆ ట్రాక్ మాకు ఒకడు బెదిరిస్తే భయపడిపోవడానికి మేము సామాన్యమైన వ్యక్తులకు కాదు, అవసరమైతే రాజకీయాలకి 100 కోట్లు ఖర్చు పెట్టేకి వచ్చిన రైతుల కోసం ఖర్చు పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వెనకడుగేయడు. మీ అందరికీ కావాల్సిన న్యాయం మళ్ళీ మేము ఒకసారి కూర్చొని ఇదే కలెక్టరేట్లో మీరు అడిగిన ఆ 8+4 12 రూపాయలు ఎవరు ఇస్తారో వాళ్ళ ఫ్యాక్టరీకి సన్మానం చేసి బాగా నడుపుతాం. ఎవరైనా కిరికిరీలు లేదా వాళ్ళంతా ఒక సిండికేట్ అయిపోతామని లేదా ఏమన్నా ఈ డబ్బుల్ని ఎలా కొట్టేయాలని ప్లాన్ చేసినారో వాళ్ళకి మా కిరికిరి మురళీమోహన్ గారి దగ్గర కడకటాలు లెక్కెట్టించే పని చేపిస్తాం. ఎందుకంటే ఆయన జర్నలిజంలో చాలా తెలివైనడు, చదువుకున్నాడు. నాకు కొంచెం చదువు తక్కువ, సిస్టమ్ తెలియదు, నాకు ఆవేశం తప్పితే ఆలోచన తెలియదు. ఆయనకి లా తెలుసు, ఎవరిని ఎలా ఇరికిస్తాము, ఎలా చేయాలని. కాబట్టి ఇప్పుడు మా మురళన్న మాట్లాడే 2 మాటలు చెప్పాక మా ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బెంగళూరు నుండి వస్తున్నాడు కాణిపాక దర్శనానికి. కాబట్టి మేమిద్దరం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పరిశ్రమిస్తున్నారో తెలుసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు మీరు చూశారు. ఎంత బాధాకరం, ఎంత అవమానం, ఎంత అమానవీయం. ఎస్, పోరాటానికి బంధాలు వేరు ఉండొచ్చు, కానీ ప్రయోజనం ఒకటిగా ఉండాలి. ఆ ప్రయోజనాన్ని ఆశించి చేసే ప్రతి పని అది ఉపయుక్తంగా ఉండాలి, సమాజం ఆమోదించదగ్గదిగా ఉండాలి. నేను అడుగుతున్నా, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా పెట్టడం జరిగింది, ఈ విషయాల మీద అడిగే అర్హత కమ్యూనిస్టులకు ఉంది. కానీ కమ్యూనిస్టులు కూడా ఆలోచిస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో మంచి అంతుంది, చెడు అంతుంది, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎప్పటి వరకు సఫలీకృతం అవుతుంది, ఏ రూపంలో సఫలీకృతం అవుతుందని ఆలోచన చేస్తున్నారు. కానీ అర్హత లేని వ్యక్తులు, ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు సమాజం మీద నింద వేస్తున్నారు. ఈ నింద వేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండండి నేను ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా తోతాపూరికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత సాధారణమైనటువంటి ఒక దళిత కుటుంబం, ఎకరం పొలం ఉన్నటువంటి దళిత కుటుంబం మొదలుకొని 100 ఎకరాల మాగా ఉన్నటువంటి రైతు వరకు కూడా మామిడి చెట్లను పెట్టడం జరిగింది.
ఎందుకంటే ఇది ప్రయోజనకరమా కాదా అన్నటువంటి ఆలోచన కన్నా కూడా మేము నీరు పెట్టి పండించలేం, బోర్లు వేసుకోలేం, కాబట్టి ఒక చెట్టు నాటితే కాయ కాస్తుంది, ఆ కాయ రూపంలో మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందాం అన్నటువంటి ఆశతో ప్రభుత్వం చెట్టు పెట్టడానికి, గుంత తవ్వడానికి, నీరు పోయడానికి, కాపలా కాయడానికి, పంట చేతికొచ్చేంత వరకు సాయం చేసినటువంటి కారణంగా ఆ రకరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మొదలుకొని అందరూ కూడా మామిడి చెట్లను నాటడం జరిగింది. మరి నాటే క్రమంలో తోతాపురి అధికమైనటువంటి చెట్లను నాటడం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ ఊహించలేదు. ఇంత అనూహ్యసారి నేను ఒక 20 ఏళ్లుగా జర్నలిస్ట్గా కొనసాగిన క్రమంలో మా కమ్యూనిస్ట్ సోదరులందరితో కూడా కలిసి మామిడి మీద చాలా ఉద్యమాల్లో నేను పాల్గొన్నటువంటి కారణంగా ముందు నుంచే ఈ విషయాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చాను. పదే పలు వేదికల మీద మాట్లాడడం జరిగింది. ఆఖరికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ గారు మొదలుకొని అసెంబ్లీ దాకా మాట్లాడడం జరిగింది. మా సోదరులు జగనన్న చెప్పినట్లుగా అచ్చెన్నాయుడు గారికి మెసేజ్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పడం, కమిషనర్ గారికి చెప్పడం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ప్రజా బంధువులందరికీ నమస్కారం. మీరందరూ ఈరోజు ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రకటించిన 12 రూపాయల కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడే గంట క్రితం మీ అందరికీ శుభవార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్పాయి. 1 గంట క్రితం అధికారికంగా ప్రకటన కూడా వెలువడైంది, ఆదేశాలు కూడా రావడం జరిగింది. 1490 రూపాయల క్వింటాల్ ధర తోతాపురికి కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 1,60,000 టన్నుల తోతాపురికి 50-50 రేషియోలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ధరని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది. ఇప్పుడే గంట క్రితమే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా మామిడి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీపి కబురు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. రైతులు ఆలోచన పరులు. ఎంతటి ఆలోచన పరులు అంటే ఇంచుమించు శాస్త్రవేత్తలతో సమానమైనటువంటి అంచనా వేయగలిగినటువంటి వ్యక్తులు మీరు. భూమి సారాంతాన్ని పరీక్ష చేస్తే కానీ నిర్ధారించలేరు శాస్త్రవేత్తలు. కానీ మీరు నాగలు బట్టి దున్ని దీనిలో సారం ఎంత, దీనిలో నిస్సత్వం ఎంత తేల్చగలిగినటువంటి విఘ్నులు. ఎందుకంటే భూమి మీద సర్వ హక్కులు మాత్రమే కాదు, సర్వ పరిజ్ఞానాన్ని పొందినటువంటి శక్తి మీకుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మనతో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఒక ప్రఖ్యాత కమ్యూనిస్ట్ ఒక మాట అంటారు, ఏ నినాదాల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ఆ నినాదాలతో వెళ్తున్నటువంటి ఓజోన్ పొర దాకా ఎప్పుడు వర్షం వస్తుందో అంచనా వేయగలిగినటువంటి శక్తి మీకుండి, ఆ అంచనాకు అనుగుణంగా నాగలు పెట్టి వేరుశనగ వేయాలా, మామిడి నాటాలా, తోతాపురి లేకపోతే ఇంకొక పంట వేయాలా తెలిసిన జ్ఞానవంతులు మీరు. కొంతమంది కుట్రలకు